హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే పండు మిర్చి పచ్చడి చూపిస్తున్నానండి. పండు మిర్చి 250 గ్రాముల పండు మిర్చి అండి. అలాగే మనకి ఒక 150 గ్రాముల వరకు కూడా చింతపండు తీసుకున్నానండి. ఉప్పు తగినంత, బెల్లం కూడా ఒక 150 గ్రాముల వరకు బెల్లం వేసుకోవాలండి. బెల్లాన్ని కూరి వేసుకోవాలి. ఇది మనం ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి పెట్టుకొని దీన్ని మిక్సీ పట్టేసిన దాన్ని మన చింతపండు వేసి 3 రోజుల తర్వాత ఊరేయాలండి. 3 రోజుల తర్వాత మళ్ళీ చింతపండు, ఉప్పు ఇవన్నీ కలుస్తాయి కదా బెల్లం. అప్పుడు మిక్సీ పట్టుకుంటే జామ్ ఎలాగుంటుందో చిల్లీ సాస్ ఉంటుంది కదండి, ఆ చిల్లీ సాస్ లాగే ఇది చక్కగా మంచి బాగుంటుందండి. చాలా బాగుంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది. రైస్లో కానీ చపాతీలో కానీ అలాగే మన ఇడ్లీ, దోశ అలాంటి వాటిలో కూడా తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. మరి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంది మన మిక్సీ పట్టుకొని బెల్లం కూడా ఇందులోనే వేసుకొని ఉంచుకుందాం. మరి ఇప్పుడు మనం ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాం కదండి, దీన్ని ఉట్లు తీసుకొని ఇందులో వేసుకుందామండి. ఎందుకండి చింతపండు ఉట్లు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఉప్పుని మనకు తగినంత కలుపుకుందామండి. దీనికి కొలత అంటూ ఏమీ లేదండి, ఎందుకంటే కొలతల మీద వేసాం అనుకోండి ఉప్పు తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. అలాగేం కాకుండా ఇది అలాగా 3 రోజులు మనకి టైం ఉంటుంది కాబట్టి ఈ 3 రోజుల్లో ఈ కల్లుప్పు కరిగి ఏమవుతుందంటే మనకి టేస్ట్ తెలిసిపోతుందండి. చాలకపోతే అప్పుడు మిక్సీ పట్టుకొని మనం ఉప్పు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా కోరుకుందాము. ఈ పండు మిర్చి అని ఎలాంటి తెచ్చుకోవాలండి, ఘాటుని తెచ్చుకోకూడదండి. ఘాటుకి లేకుండా చూసారా, బజ్జీ మిరపకాయలు లాంటివి ఉంటాయి చూసారా, ఎక్కువ ఘాటు ఉండదు, అలాగని ఘాటు లేకుండా ఉండదు. అలాంటి మిర్చి తెచ్చుకుంటే మనకి చక్కగా మనకి పండు మిర్చి బాగుంటుంది పచ్చడి. అలాగే కడుపులో మంట కూడా రాదండి. అది అందువల్ల చాలామంది ఏంటంటే ఘాటున్న పండు మిర్చి చేస్తుంటారు, ఇంకా కడుపులో మండిపోతూ ఉంటుందండి. ఇది తగలగానే ఎంత బెల్లం వేసినా ఇంకా ఏదో మంటలా అనిపిస్తుంది. అలా కాకుండా మన బజ్జీ మిరపకాయ తెచ్చుకొని ఇలా చేసుకుంటే బాగుంటుందండి. ఇదిగండి ఇలాగా బెల్లం కోరేసుకున్నాం కదా, ఈ 3 కలిపి ప్లాస్టిక్ డబ్బాలో ఎత్తుకొని మనం ఉంచుకున్నాం అనుకోండి. 3 రోజుల తర్వాత మనకి ఇది చివుకుతుందండి. ముక్క చివికి మనకి పచ్చడికి రుబ్బుకోవడానికి మంచి మెత్తగా వస్తుంది అనమాట. లేదంటే గింజ నలగదండి, గాడగాడగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇది చాలా బాగుంటుందండి. సత్య వంటకాలు ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్. కొత్త వలస వస్తే ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహంతో ముందుకెళ్తుంది, మీ ఆదరాభిమానులతో ముందుకెళ్తుంది. ఈ ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్లు అయితే పెరుగుతున్నారు, లైక్లు రావట్లేదు ఫ్రెండ్స్. దయచేసి లైక్లు కూడా చేయండి. మీరు మీ ప్రోత్సాహంతో వెళ్తుంది కాబట్టి మీరు సపోర్ట్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. బాయ్ అండి, లైక్ చేయండి. దీంట్లో వేసేసుకుందామండి. వేసుకొని మూత పెట్టేసి, మూత టైట్గా పెట్టకూడదండి, గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇందులో పచ్చిమిరపకాయల నుంచి చిన్న గ్యాప్ ఉంచాలండి, అప్పుడు మనకి గ్యాస్ ఉన్న పైనుంచి వెళ్ళిపోతుంది అనమాట. బాయ్ అండి, బాయ్ బాయ్.